హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఉయ్యాల జంపాల స్టార్ హీరో, ఒకప్పుడు హ్యాట్రిక్ సినిమాలు కొట్టిన స్టార్ హీరో ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తంలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. అది ఎవరో కాదు, రాజ్ తరుణ్. మనందరికీ తెలిసిన విషయమే. లావణ్య అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అటు రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ ఇచ్చిన విషయం. దాని తర్వాత లావణ్య పైన మాల్వి మల్హోత్రా కంప్లైంట్ ఇవ్వడము, వీళ్ళిద్దరూ వాళ్ళు కొట్టుకోవడము, దాని తర్వాత ఇటు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి మాల్వి మల్హోత్రా చెప్పడం, ఇవన్నీ గత ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి సాగుతున్న ఇదొక కంటిన్యూస్ వీడియో అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అయితే బయటకు వస్తున్నాయి. సో ప్రజెంట్ తినకి సంబంధించి లావణ్య గురించి మాట్లాడుకోవాలి అంటే 179 ఫోటోలను పోలీసుల ముందు పెట్టిందట. ఒకటి అబార్షన్ చేసుకుంటున్న టైంలో ఎక్కడైతే అబార్షన్ చేస్తున్న హాస్పిటల్ ఉంటుందో ఆ ఏరియాలో తీసుకున్న ఒక ఫోటో, ఎప్పుడైతే ఆమెకి వాళ్ళిద్దరూ కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఆ ఫోటోని, అలాగే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్నప్పటి ఫోటోని, వీటన్నిటినీ చూపించడంతో లావణ్య లాయర్ అయినటువంటి కళ్యాణ్ దిలీప్ అనే ఆయన ఇటు 420 కేసు, 493 అలాగే 506 కేసులను అయితే బుక్ చేయడం జరిగింది. ఈ కేసులన్నిటికీ సంబంధించి 10 ఏళ్ల పాటైనా ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడే అవకాశం అయితే ఉంది. వీళ్ళిద్దరిది ఒకవైపు ఉంటే, ఇటు లావణ్య మాల్వి మల్హోత్రాది ఇంకోవైపు ఉంది. రాజ్ తరుణ్ని మధ్యలో పెట్టేసి వీళ్ళిద్దరూ ఫైట్ ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. మాల్వి మల్హోత్రా అటు ఫిలిం నగర్కి సంబంధించి తను అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, నా తమ్ముడికి అలాగే నా పేరెంట్స్కి నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి, ఆ బెదిరింపు కాల్స్కి సంబంధించి కూడా తను పోలీసులకు కంప్లైంట్ చేసిన వెంటనే వాళ్ళు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని ప్రజెంట్ లావణ్య పైన అలాగే ఈ ముగ్గురి పైన కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఒక కొలిక్ అయితే రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ముగ్గురు నా తప్పు కాదు అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కాబట్టి పోలీసులకు ఏంటి అంటే ప్రూఫ్లు కావాలి. ఆల్రెడీ లావణ్య తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ పెట్టింది. అండ్ అలాగే ఇటు మాల్వి మల్హోత్రా కూడా నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, మేమిద్దరం ఒక సినిమా ద్వారా పరిచయం అయ్యాం అంతే అని చెప్పేసి తను కూడా కొట్టిపారేస్తుంది. ఇటు రాజ్ తరుణ్ మాత్రం తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ లీక్ అవ్వడము, అలాగే తనని అబార్షన్ చేయించుకోమని చెప్పి బలవంత పెట్టాడని, గ్లాస్తో కూడా కొట్టాడని చెప్పేసి ఇలా ఆయన పైన కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి దర్యాప్తు ఎండ్కి వస్తే తప్పించి అసలు వీళ్ళల్లో ఎవరిది తప్పు ఏంటనే తెలియదు. కానీ లావణ్య చూపించిన ప్రూఫ్స్ పరంగా చూసుకుంటే రాజ్ తరుణ్కి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖచ్చితమని చెప్తున్నారు. ఇదిగిన ఖాయం అయితే ఆయన లైఫ్ టైం సినిమాల్లోకి రాలేకపోవచ్చు అని చెప్పొచ్చు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.